హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో నిన్నటి రోజున తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను తల్లుల యొక్క బ్యాంకు అకౌంట్‌లోకైతే విడుదల చేశారు. అయితే నిన్నటి నుండి అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్‌లోకి 13,000 రూపాయలనేది జమ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. డబ్బులు పడుతున్నాయి అనే దానికి. ఇకపోతే ఇంకా మీకు ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు గనుక జమ కాకపోయినట్లయితే తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఏం చేస్తే డబ్బులనేది పడుతుంది. అలాగే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవియన్స్ ఎలా పెట్టుకోవాలి? అనగా ఫిర్యాదులు అంటారనమాట. ఈ ఫిర్యాదులను ఎలా పెట్టుకోవాలి? అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది? ఎలా ఫిల్ చేయాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఎక్కడికి వెళ్లి ఫిర్యాదులు పెట్టుకోవాలి? ముఖ్యంగా ఎవరెవరు ఫిర్యాదులు చేసుకోవచ్చు? సో, ఇలాగా గ్రీవియన్స్‌కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దీనికి రిలేటెడ్‌గా కామెంట్‌లో అడగండి. అండ్ దీంతో పాటుగా మీకు ఇప్పటివరకు డబ్బులు గనక జమ అయ్యున్నట్లయితే కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఎందుకు తెలియచేయమంటున్నానంటే దీని ద్వారా అందరికీ సమాచారం అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే అందరికీ తెలుస్తుందనమాట కామెంట్‌లో పెట్టడం ద్వారా. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తల్లికి వందనం పథకం కింద నిన్నటి రోజున అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలను రిలీజ్ చేశారు. సో, ఇప్పటికే ఒక 2, 3 సార్లు ఈ తల్లికి వందనం పథకం నిధుల విడుదల అనేది వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకి నిన్నటి రోజున విడుదల చేశారనమాట. అయితే నిన్నటి నుండి కొంతమందికి ఈ 13,000 రూపాయలు బ్యాంకు అకౌంట్‌లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి. సో, ఆల్రెడీ కూడా పడ్డాయన్నమాట. సో, నేను దానికి సంబంధించిన ప్రూఫ్‌ని ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. డబ్బులు పడినట్లుగా చెప్పున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి సమాచారాన్ని. ఈ కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి తన కుటుంబంలో 6 పిల్లలు చదువుకుంటూ ఉన్నారట. సో, ఆ యొక్క 6 పిల్లలకు కలిపి 78,000 రూపాయలు అందినట్లుగా ఆ వ్యక్తి వ్యక్తం చేశారు. దాంతో పాటుగా నెల్లూరు జిల్లా, పల్నాడు, శ్రీ సత్యసాయి ఇలాగ చాలా జిల్లాల్లో 5 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు ఏకధాటిగా 65,000 రూపాయలనేది జమ కావడం జరిగింది. సో, మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా సరే అంతమందికి తల్లికి వందనం పథకం నిధులనేటువంటివి విడుదల చేస్తాము అని. కాబట్టి అందరికీ ఏకధాటిగా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా డబ్బులనేటువంటివి జమ అవుతూ ఉన్నాయన్నమాట. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ నగదనేది జమ కావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రెండవ దశలో డబ్బులనేదైతే అందనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఫస్ట్ క్లాస్‌లో కొంతమందికి మాత్రం పడిపోతున్నాయి ఇప్పుడే. బట్ పడినటువంటి వాళ్ళకు మాత్రము రెండవ దశలో డబ్బులనేది అందుతాయి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేట్ చేస్తారంటే, వాళ్ళకు కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు ఇప్పుడిప్పుడే. సో, కొత్తగా జాయిన్ అవ్వడం అంటే, సో, మనకు ఆగస్టు నెల వరకు కూడా జాయిన్ అవుతూనే ఉంటారు. అందువల్ల. సో, ఆగస్ట్ నెల మొత్తం కూడా అయిపోయాక, ఆగస్ట్ నెలాఖరులో అనగా 30, 30వ తారీఖున ఈ రెండో విడత కింద ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరెవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా జమ అవుతాయి తప్పకుండా. ఈ లోపల మీరు మీ డేటా మొత్తం కూడా అప్డేట్ చేపించుకోండి గ్రామ వార్డ్ సచివాలయంలో. ఓకేనా? సో, ఇలాగా ఈ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 30వ తారీఖున డబ్బులనేది రిలీజ్ చేస్తారు. ఇకపోతే మీకు డబ్బులనేది పడిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సో, కొంతమందికి మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యున్న వాళ్ళకి మాత్రము మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి. డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అయిపోయాయి అని. లేదు ఫోన్‌పే, జీపే, పేటీఎం ఇలాంటివి ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈజీగా తెలుస్తుంది. ఏ అకౌంట్‌లో పడ్డాయి ఏంది అని. ఓకేనా? సో, ఇవేమీ లేనటువంటి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింక్ లేనటువంటి వాళ్ళకు ఏ అకౌంట్‌లోకి పడ్డాయి, డబ్బులనేది పడిందా లేదా అని తెలీదనమాట.
సో దాన్నే ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో మనకు ప్రభుత్వం కొత్తగా ఈ లీప్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటారనమాట లీప్ అంటే. ఓకేనా. సో ఈ లీప్ యాప్లో కూడా మీరు స్టేటస్ రూపంలో చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి ఉంది మనకు. మీ యొక్క వాట్సాప్లోనే ఈ గవర్నెన్స్లోకి వెళ్ళేసి అక్కడ మీరు తల్లికి వందనం పథకాన్ని స్కీమ్ ఎంచుకొని సేవలో దానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది అడిగిన డీటెయిల్స్ అనేటువంటివి పంపిస్తే ఆ స్టేటస్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు డబ్బులు అనేది పడిందా లేదా అనే విషయాన్ని. సో ఈ లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి అక్కడే లీప్ అని సెట్ చేస్తే వచ్చేస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా ఇక్కడ మీ అపార ఐడి అడుగుతుంది, పాస్వర్డ్, లాగిన్. ఓకేనా. సో మీకు ఖచ్చితంగా అపార ఐడి తెలుసుకోవాలన్నమాట. లాగిన్ చేసుకుంటే మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు పేమెంట్ అనేది రిలీజ్ అయ్యిందా లేదా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చూపిస్తాయన్నమాట. ఓకేనా. సో మీకు ఈ డబ్బులు అనేది 24వ తారీఖు వరకు అయితే జమ అవుతూ ఉంటాయని నారా లోకేష్ గారు చెప్పారు. సో ఒకవేళ మీకు 24వ తారీఖు వరకు డబ్బులు అనేది కనుక బ్యాంక్ అకౌంట్లోకి జమ కాకపోయినట్లయితే ఫస్ట్ మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ ఎలిజిబుల్ లిస్టులు, ఇన్ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్టులో పేరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా జమ అవుతాయి. ఓకేనా. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉన్నట్లయితే తప్పకుండా జమ అవుతాయి. మీరు ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీ పేరు ఇన్ఎలిజిబుల్ లిస్టులో కనుక ఉన్నట్లయితే అక్కడే రీజన్ కూడా చూపించేస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నందువల్ల మీ పేరు అనేది ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిందని, 300 యూనిట్ల కంటే కరెంటు వినియోగం ఎక్కువ యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఆ రీజన్ వల్ల మీ యొక్క పేరు అనేది ఇన్ఎలిజిబుల్ లిస్టులో చేర్చామని, గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఫ్యామిలీలో ఉన్నారు అందువల్ల ఇన్ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు చేర్చామని, ఆ విధంగా 1 బై 1 రీజన్స్ అన్నీ కూడా చూపించేస్తుంది అక్కడ ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఏ రీజన్స్ వల్ల మీకు మీ పేరు అనేది ఇన్ఎలిజిబుల్ లిస్టులో చేర్చబడిందని. కాబట్టి మీ పేరు ఇన్ఎలిజిబుల్ లిస్టులో కనుక ఉన్నట్లయితే మీరు అర్హులని మీకు కనుక తెలిస్తే, సో వాళ్ళు పొరపాటున బై మిస్టేక్ మీ పేరు ఇన్ఎలిజిబుల్ లిస్టులో చేర్చున్నారు, మేము అర్హులు, మాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని మీకు గనక అనిపిస్తే మీరు అప్పుడు గ్రీవెన్స్ రేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో గ్రీవెన్స్ ఎక్కడికి వెళ్ళి రేస్ చేసుకోవాలి, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫామ్ను ఫిల్ చేసి మీరు ఏ రీజన్ వల్ల గ్రీవెన్స్ పెట్టుకుంటున్నారు, మీరు ఎందువల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు అంటే అనర్హులు అయ్యారు ఈ పథకానికి, వాటన్నిటిని కూడా క్లియర్గా మెన్షన్ చేసి డాక్యుమెంట్స్ని యాడ్ చేసి పెట్టుకోవాలి. సబ్మిట్ చేసుకుంటే గ్రీవెన్స్ సబ్మిట్ చేసుకుంటే దాని తర్వాత మీకు ఆగస్టు 30వ తారీఖున ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు అర్హులైనట్లయితే వాళ్ళతో పాటుగా మీకు కూడా రిలీజ్ చేస్తారు. గ్రీవెన్స్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది గైస్, చూడండి ఒకసారి. ఫస్ట్ దరఖాస్తుదారుని పేరు అంటే మీ మదర్ యొక్క పేరు రాసుకోవాలి ఇక్కడ. అలాగే ఆధార్ నంబరు, ఫోన్ నంబరు, రైస్ కార్డ్ నంబరు, అనర్హతకు గల కారణం ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 4 చక్రాల వాహనం అనేది లేకపోయినా ఉన్నట్లు అక్కడ పెట్టేసి వాళ్ళు మీ పేరును ఇన్ఎలిజిబుల్ లిస్టులో చేర్చున్నట్లయితే ఇక్కడ మీరు కారణాన్ని రాసుకోవచ్చు అనమాట. గ్రీవెన్స్ రకము, దాని తర్వాత స్టూడెంట్ పేరు, నెక్స్ట్ చైల్డ్ ఐడి యాజ్ పర్ స్కూల్ రికార్డు, స్టూడెంట్ ఐడి అనమాట, చదువుతున్న స్కూల్ మరియు తరగతి వివరాలు, ఫైనల్గా కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు, ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ పేర్లు, కుటుంబంతో వాళ్ళకి ఉన్నటువంటి సంబంధము, దరఖాస్తుదారుని ఫోన్ నెంబరు, దరఖాస్తుదారుని సంతకము. సో ఇలాగా మీరు గ్రీవెన్స్ ఫామ్ని ఫిల్ చేసుకొని దీంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ని యాడ్ చేసుకోవాలి. అవి అక్కడ గ్రామ వార్డు సచివాలయం అధికారులు చెప్తారు. మీరు వెంటనే వెళ్ళి మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ అధికారిని సంప్రదించాలి. ఒక 2 రోజులు వెయిట్ చేయండి. అప్పటికి పడకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి సచివాలయంలో చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి మీ డేటాని. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా. మెయిన్గా బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోండి అండి. ఎన్పిసిఐ
యాక్టివ్‌లో ఉంటేనే బ్యాంక్ అకౌంట్ స్టేటస్ దగ్గర డబ్బులనేది పడుతుంది. ఇన్‌యాక్టివ్‌లో ఉన్నట్లయితే మీకు డబ్బులు రావు. ఈ కారణం చేత కూడా పేమెంట్ అనేది హోల్డ్‌లో పడిపోతుంది. అందువల్లే 2, 3 రోజులు వెయిట్ చేసి దాని తర్వాత వెళ్లి చెక్ చేసుకోండి. ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులనేది అందుతాయి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన సమాచారం. ముందుగా మీకు తప్పకుండా యూజ్‌ఫుల్ అయ్యే సమాచారాన్ని వీడియోస్ రూపంలో అందచేస్తాను. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.